ఝాన్సీ అయితే అభితో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి అభి ఇది ఎంతసేపు అబ్బాయి 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 అంటూ బాబీ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా గురించి కానీ నా కడుపులో పెరగబోయే బిడ్డ గురించి కానీ నువ్వు ఒక్కసారైనా సరే ఆలోచించావా అని చెప్పి ఝాన్సీ అంటుంది. అది విని అభి ఎలా అంటూ ఉంటాడు. ఏంటి ఝాన్సీ ఇది, నేను ఆ బాబాయ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నానో నీకు తెలుసు కదా. ఆ స్వర నుండి బాబాయ్ని దూరం చేయాలనుకుని ఎంత దూరం తీసుకుని వస్తే ఇక్కడ కూడా అమ్మాయి మేడం అంటూ తను కలవరిస్తూ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బాబీ వచ్చి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటాడు. దాంతో ఝాన్సీ అయితే నేను కూడా ఏం చేయను, నేను నవమాసాలు తన్ని మోసి కనకపోయినా తనని 5 ఏళ్ల నుండి నేను కన్న తల్లిలాగానే చూసుకుంటున్నాను. బాబీని నేను కనకపోయినా తనని కన్న కొడుకులా చూసుకున్నా సరే తను అమ్మాయి మేడం అంటే నేనేం చేయను అభి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఝాన్సీ అయితే అవును బాబీ కన్న తల్లి నేను కాదు, అయినా సరే నేను 5 ఏళ్ల నుండి పెంచినా సరే తను నన్ను తల్లిలా చూడట్లేదు అని చెప్పి ఝాన్సీ అంటుంది. ఆ మాట విని బాబీ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తూ ఉంటాడు. అంటే నా కన్న తల్లి జాను కాదన్నమాట, నా కన్న తల్లి వేరే ఉన్నారని అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.